హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ సంచన. వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. సో లేట్ చేయకుండా నిన్న ఎవరైతే విన్నర్స్ గెలుచుకున్నారో వాళ్ళు అనౌన్స్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా నాకు తెలిసి ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో లేట్ చేయకుండా విన్నర్స్ ఎవరో ముందు చూసేద్దామా? ఓకే, సో అంతకంటే ముందు లక్కీ డ్రా తీయాలి కాబట్టి లక్కీ డ్రా తీస్తున్నా. ఓకే, సో నిన్నైతే మొత్తానికి ఇద్దరు విన్నర్స్ గెలుచుకున్నారు. సో పట్టు చీర జయశ్రీ ఫ్రమ్ వనస్థలిపురం, అలాగే సుబ్బాయమ్మ ఫ్రమ్ గుంటూరు. సో నేనైతే లక్కీ డ్రా తీసేశాను. మరి ఎవరి పేరు వచ్చింది అనుకుంటే, ఈ మధ్య అందరు గుంటూరు నుంచే గెలుస్తున్నారు కాబట్టి ఈసారి మనం జయశ్రీ గారిని వనస్థలిపురం నుంచి గెలిపించేసాం అనమాట. సో జయశ్రీ గారు, కంగ్రాచులేషన్స్, మీరు పుట్టింటి పట్టు చీర గెలుచుకున్నారు. సో ప్రతిరోజు బీఆర్కే న్యూస్ ఏదైతే పుట్టింటి పట్టుచీరకి ఎక్కడి నుంచో లెక్కలేని కాల్స్ వస్తున్నాయి. సో ఈ రోజు కూడా ఎంతమంది కాల్ చేస్తారో, ఎంతమంది లక్కీ విన్నర్స్ పట్టుచీరని గెలుచుకుంటారో చూసేద్దామా మరి. సో మనం ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో, సో స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో మన టైం అయితే తెలుసు కదా, 2 నుంచి 2:30 వరకు. సో ఈరోజు నేను ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తున్నాను. సో ఎటువంటి కాల్స్ వస్తాయో, ఎవరు గెలుచుకుంటారో నాకు చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. సో ఎవరు కాల్ చేస్తారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. కాల్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గెలిపించి పట్టుచీర ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ ప్లీజ్ మ్యూట్లో పెట్టరా. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడరా. మీట్లో పెట్టేస్తానండి. హలో అండి, హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తిరుపతి డిస్టిక్ అండి, తిరుపతి నుంచి. ఓకే, మీ పేరు? ధరణి. సారీ, ధరణి. ధరణి. ఓకే, ధరణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా మీరు? అవునండి. ఓకే, చూస్తూ ఉంటారా బీఆర్కే న్యూస్ లో ప్రోగ్రామ్స్ అన్ని? చూస్తానండి. నేను ఎక్కువ ఇది ఆనంద సిద్ధి చూస్తాను, న్యూస్, పుట్టింటి పట్టుచీర. అంతేనా? ఇంకేం ప్రోగ్రామ్స్ నచ్చలేదా మీకు? బీఆర్కే న్యూస్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. లేదు లేదు, నచ్చుతుంది, బట్ నాకు టైం ఉండదండి. నేను స్టిచింగ్ చేస్తాను. అచ్చా, ఓకే. సో ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది? మీకు ఎలా అనిపించింది? అందరూ కాల్స్ చేస్తున్నారు, సారీస్ గెలుచుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. నేను కూడా 5 మాటలు చేసి ఓడిపోయానండి, గెలవలేకపోయాను. ఇది 6వసారి. సరే, చూద్దామండి లక్ ఎలా ఉందో. ఈ రోజు ఖచ్చితంగా ట్రై చేద్దాం. నేను కూడా మిమ్మల్ని గెలిపించడానికి ట్రై చేస్తా. సో అంతకంటే ముందు వీలైనంత వరకు ఆప్షన్స్ అయినా ఇస్తే బెటర్ అండి. ఆప్షన్స్ కూడా లేదు కాబట్టి. ఆప్షన్స్ ఎందుకు? నేను ఉన్నాను కదా, క్లూస్ ఇస్తాను మీకు. ఆప్షన్స్ ఎందుకు? సరే, ఇచ్చినా కూడా తెలియాలి కదండి. సరే, చాలా ఈజీగా అడుగుతాను. నన్ను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఈజీ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే అండి, సాంగ్ పాడతానండి. ఓకే, మీ ఇష్టం. ఓకే, పాడండి. ఏం సాంగ్ పాడతారు? అంటే లైక్ ఓల్డా, కొంచెం మధ్యంలో? దేవుడు పాట. దేవుడు. యా, ఓకే. అన్నమైతే. యా, ఓకే. కొండలలో నెలకొన్న కోని తీరాయుడు అదు, కొండలంట వారాములో గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోని తీరాయుడు వాడు, కుమ్మరదాసుడైన కొలువరచి నమ్మి ఇన్నొన్న వరములిల్ల ఇచ్చిన వాడు, నమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవతి, దమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవతి, రమ్మన్న గూటికి వచ్చి నమ్మిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. సో ఈ పాటకైతే నేను కూడా ఇంప్రెస్ అయిపోయా, రాయల వారు కూడా, దేవుడు కూడా ఇంప్రెస్ అయిపోతారు. సో ఈజీ క్వశ్చన్ అడగాలా, లేకపోతే బేసిక్గా మీరు పురాణాలు ఇవి ఫాలో అవుతూ ఉంటారా? అవునండి. అవుతూ ఉంటారా? అవునండి. అయితే చెప్పేస్తారేమో మరి. ఏమో ఈజీగా అడిగితే చెప్తానండి. అనిపిస్తోంది మీరు చెప్పేస్తారేమో అని అనిపిస్తోంది. మీరు క్లూ ఇస్తే తప్పకుండా చెప్తాను. సరే, నేను కూడా ట్రై చేస్తా మిమ్మల్ని గెలిపించడం కోసం. ఎందుకంటే 6వసారి కాల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఐ ట్రై మై బెస్ట్. మీరు కూడా మీ బెస్ట్ ట్రై చేయండి. ఓకే, శ్రీకృష్ణ జననం గురించి భాగవతంలో ఏ స్కందంలో వివరించబడింది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కందం అంటే క్లూ ఏమండి? శ్రీకృష్ణ జననం గురించి భాగవతంలో ఏ స్కందంలో వివరించబడింది? పురాణ స్కందమా? కొంచెం దగ్గరకు వచ్చారు.
ట్రై చేయండి, టైం అయిపోతోంది. క్లూ ఇవ్వండి ప్లీజ్. శత విధాలా ట్రై చేస్తున్నాను మిమ్మల్ని గెలిపించాలని చెప్పేసి నేను. అదే అండి, క్లూ ఇస్తే కదండి. నేను క్లూ ఇస్తున్నానండి, శత విధాలా ట్రై చేస్తున్నాను మిమ్మల్ని గెలిపించడం కోసం. సతగా సంగమా? అరే ఎంత ఎంత క్లూ ఇచ్చినా కూడా మీరు అలా చేస్తే ఎలా చెప్పండి. హలో ధరణి గారు, నేను చాలా ట్రై చేశాను. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ప్లీజ్ కాల్ చేసి కొంచెం ఓపికతో, సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, కాల్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా లక్కీ టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి. సో 6 times కాల్ చేశారంట, ఇప్పుడు కాల్ చేసినా కూడా చెప్పలేకపోయారు. బట్ నేను కూడా ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడం కోసం. సో ఈసారి కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేసి గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరొక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 అండి, నమస్తే. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నారాయణమ్మ. నారాయణమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం నుంచి అండి. కొత్తగూడెం. ఓకే, చూస్తూ ఉంటారా బీఆర్కే న్యూస్ రెగ్యులర్ గా? ఆ రోజు చూస్తామా? రోజు చూస్తున్నారు కదా, మీకు ఏ ప్రోగ్రామ్ నచ్చింది? పుట్టింటి పట్టు చీర కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? చెప్పండి నారాయణమ్మ గారు. డైలీ చూస్తామా? డైలీ చూస్తూ ఉంటారు కదా, పుట్టింటి పట్టు చీర కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్స్ చూస్తారు బీఆర్కే న్యూస్ లో? ఈ బరాబర్ వార్తలు చూస్తా, ఆనంద సిద్ధి చూస్తా, మన ఇవన్నీ చూస్తామా, చాలా చూస్తామా నేను. ఓకే, ఎలా అనిపిస్తోంది బీఆర్కే న్యూస్ లో ప్రోగ్రామ్స్ ఇవన్నీ? ఇది బాగా వార్తలు కదమ్మా, ఎక్కువ వార్తలు బాగా జనానికి ఉపయోగపడేవి కదా, చూస్తే ఇలా అర్థమైతా ఉంటాయి కదమ్మా, వార్తలు బాగా చూస్తాను నేను. అవును. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అమ్మా. ఇంట్లోనే ఉంటారా? సో సినిమాస్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తా, సినిమాలు కూడా చూస్తా కానీ అమ్మాయి మీరు అడగబోయేసరికి అసలు సడన్ గా గుర్తు రావు. మరి అక్కడే కదా అందరూ కూడా ఎగ్జామ్ వరకు బాగానే చదువుతారు, కరెక్ట్ గా ఎగ్జామ్ రాయమంటేనేమో అన్ని మర్చిపోతారు. నాలాగే నేను కూడా అంతే, ఎగ్జామ్ ముందు బ్లాంక్ అయిపోతాను అనమాట. కొంచెం ఈజీగా అడుగుతాండి. కొంచెం ఈజీగా అంటే నన్ను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా అడుగుతా. మీరు శారీ గెలుచుకునేలా చేస్తాను ఖచ్చితంగా. ఏంటంటే నాకు పాటలు వచ్చు, మరి పొడుపు కథలు వచ్చు, అన్ని వచ్చమ్మా. ఓకే, అంటే ఇప్పుడు నాకు పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా, మంచి టిప్ చెప్తారా, ఏం చేస్తారు, ఎలా ఇంప్రెస్ చేస్తారు నన్ను? పొడుపు కథ అంటే నాకే పరీక్ష పెడుతున్నారు అనమాట. పరిచయం మీరేం చెప్పవసరం లేదమ్మా, నేను చెప్తా అట్లా. చెప్పినా చెప్పకుండా ఇలా ఉంటే చాలా బాగుంటది, అసలు ఈజీగా చెప్పేయచ్చు, అసలు నేనేం చెప్పక్కర్లేదంటే. సరే అడగండి. ఒక చెరువులో 5 స్తంభాలమ్మా, ఊపితే కానీ లాగితే రావమ్మా. తెలుగులో? ఒక చెరువులో 5 స్తంభాలు. ఓకే. ఊగుతాయి కానీ లాగితే రావమ్మా. చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారు, అంటే క్లూ ఇస్తారా? మీకు నాకు మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు మీరు నాకు క్లూ ఇచ్చారనుకో, నేను మీకు క్లూ ఇస్తాను. మన చెయ్యమ్మా, అరిచెయ్యి. అరిచేయనా? అవును. మరి ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పండి, నేను కూడా చెప్పలేకపోయినా ఆన్సర్ అసలు. సరే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మూవీస్ చూస్తూ ఉంటారు ఎక్కువ? చూస్తామని. ఓకే సరే, మూవీకి సంబంధించి ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ ఖుష్బూ నటించిన సినిమా ఏంటో చెప్పాలి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ ఖుష్బూ నటించిన సినిమా. మీరు నా చేతి గురించి అడిగారు కాబట్టి నేను కూడా చేతి గురించే ఇచ్చాను క్వశ్చన్, దాంట్లోనే ఉంది. గుర్తు రావట్లేమో, అడగరా, గుర్తు రావట్లేదు. చాలా ఈజీగా నేను క్లూ కూడా ఇచ్చాను నేను. వెంకటేష్ గారి సినిమా. ఎస్, ఖుష్బూ అండ్ వెంకటేష్ కలిసి నటించిన సినిమా. గుర్తు రావట్లేదమ్మా. మీరు నాకు అడిగారు, నా చేతి గురించి అడిగారు, నేను కూడా మీకు క్లూ ఇస్తున్నాను. అయ్యో, ఇంత క్లూ ఇచ్చినా కూడా చెప్పకపోతే ఎలాగా? క్లూ ఇవ్వకపోతే క్లూ ఇవ్వలేదు అంటారు, క్లూ ఇచ్చినా కూడా చెప్పలేదు. సరే నారాయణమ్మ గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు సారీ గెలుచుకోవాలి. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి, మేము నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాం. నంద్యాల? చాలా స్లోగా మాట్లాడుతున్నారు, ఏం తినలేదా ఇంకా? నేను తింటున్నానండి. తింటూ మాట్లాడుతున్నారా మా ప్రోగ్రామ్ చూస్తూ? ఓకే, ప్రోగ్రామ్ చూస్తూ తింటూ మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? నా పేరు సుమ అండి. ఓకే, సుమ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? కిడ్స్ ఉన్నారా? అవునండి. ఓకే, ఇంకా చిన్న చిన్న పిల్లలా?
ఇద్దరు కిడ్స్. ఓకే, సో రోజు మా పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ చూస్తున్నారా? డైలీ చూస్తానండి. డైలీ చూస్తున్నారు కానీ ఎప్పుడైనా ట్రై చేశారా గెలవడానికి? ట్రై చేశాను మాక్సిమం 2 సార్లు ట్రై చేశాను. క్లూస్ ఇవ్వట్లేదా? గెలిపించట్లేదా మిమ్మల్ని? మమ్మల్ని సరే. గెలిపించట్లేదు. గెలుపు సరే, దాకా వచ్చి నేను ఎదికి వచ్చేసాను కదా, వెళ్ళిపోతున్నాం. నేను గెలిపిస్తాను. సో అంతకంటే ముందు టిప్ చెప్తారా, సాంగ్ పాడతారా, ఏం చేస్తారు? టిప్ చెప్తాను నేను. ఓకే, అదే పింపుల్స్ వస్తాయి కదండి, యా. వాటికి పసుపు, కొంచెం పెరుగు, నిమ్మరసం, ఓకే హనీ ఓకే మిక్స్ చేసి బాగా ప్యాక్ లాగా వేసుకొని ఒక 5 minutes తర్వాత చల్లని వాటర్ తో కడిగేస్తే కొంచెం మచ్చలు అవి తగ్గుతాయి. ఓకే, సో అట్లా ఎన్నిసార్లు చేయాలంటారు? మాక్సిమం డైలీ చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ 3 times 4 times అలా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఎవరైతే పింపుల్స్ తో సఫర్ అవుతారో వాళ్ళు ఈ రెమెడీ కనుక పాటిస్తే ఖచ్చితంగా తగ్గుతాయి అంటారు, అంతేనా? కంపల్సరీ ఓకే, తగ్గుతాయి. బేసిక్ గా మీరు పురాణాలు అట్లాంటివి ఫాలో అవుతూ ఉంటారా? తక్కువ అండి, చాలా తక్కువ. సో అందుకే మరీ చాలా తక్కువ అంటే కాబట్టి తక్కువ చాలా కాదు, చిన్న ఐడియా క్వశ్చన్. ఉంది. ఓకే, చాలా చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఓకే, కంసుని తండ్రి ఎవరు? ఏంటండి? కంసుని తండ్రి ఎవరు? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి క్వశ్చన్. కంసుని తండ్రి ఎవరు? ఓకే, ఏమైనా క్లూ ఇస్తారా? హా, మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పలేదు అనుకో, నాకు ఉగ్ర రూపం వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకపోతే, మీరు సారీ గెలుచుకోకపోతే. ఓకే ఓకే ఓకే, ఉగ్రసేనుడు. వావ్, సూపర్. అసలు లాక్ చేసేయమంటారా? లాక్ చేసేయండి. లాక్ చేశాను. సో కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా ఆన్సర్ అయితే చెప్పేశారు. ఓకే, సో నన్ను కోపానికి గురి చేయకుండా మీరు ఆన్సర్ అయితే చెప్పేశారు. మీరు ఇంకా ఇచ్చారు కదా. నేను క్లూ ఇచ్చానంటే మీరు నా కోసం టిప్ చెప్పారు, ఖచ్చితంగా గెలిపిస్తాను. నేను ఇంతకు ముందు ప్రీవియస్ కాల్స్ ని కూడా గెలిపించాను, బట్ వాళ్ళు చెప్పలేకపోయారు. మీరు ఆన్సర్ ని క్యాచ్ చేశారు. ఓకే, ఎలా అనిపిస్తోంది మీకు మా ప్రోగ్రామ్? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? సో సారీ వచ్చాక హ్యాపీనెస్ ఇంకా వెయ్యింతలు అయిపోతుంది అనమాట, ఫేస్ లో హ్యాపీనెస్. అవును. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి, కీప్ కాలింగ్. సో పుట్టిన పట్టు చీరలో సో చూసారు కదా, ఇంతకు ముందు కాల్ చేసిన వాళ్ళు ఎలా సైలెంట్ గా వచ్చి సుమగారు ఎలా సారీ ఇలా గెలుచుకుని వెళ్ళిపోయారు. సో మీరు కూడా లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. నేనున్నాను మీకోసం హెల్ప్ చేసి మిమ్మల్ని గెలిపించేలా చేయడం కోసం. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో. హలో, హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వినీలా అండి. ఓకే, వినీలా గారు కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? చిత్తూరు నుంచి కాల్ ఓకే, చేస్తున్నాను. చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నానండి. బాగున్నారా? చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. లంచ్ చేస్తారా? చేస్తున్నానండి. చేశారా? ఈ షో చూస్తూ ఉంటున్నారా రోజు? చూస్తున్నానండి, 1 week గా చూస్తున్నాను. 1 week గా చూస్తున్నారు. ఎన్నిసార్లు ట్రై చేశారు ఈ 1 week లో? అయ్యిందండి, ఒక 4-5 సార్లు చేస్తున్నానండి. ఓకే, ఎవరు హెల్ప్ చేయలేదమ్మా వాళ్ళు మీకు? నేను సింగిల్ గా ఇక్కడ హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే. నేను ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. చేస్తారండి, హెల్ప్ చేస్తారా, ఆ టైం తట్టదు, మనము డ్రాప్ అయిపోతున్నా, ఆ లోపల టైం అయిపోతుందండి. బేసిక్ ఏంటి, మీరు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు? అవునండి, ఇంట్లోనే. సో మరి ఏం చేస్తారు? నేను మీకు శారీ ఇవ్వాలంటే మీరేం చేస్తారు దానికోసం? నేను ఒక టిప్ చెప్తున్నానండి. టిప్ చెప్తారా? ఓకే. ఫేస్ కి మీగడ ఉండదు చూడండి, పాల మీగడ. పాల మీగడ తీసుకొని కొద్దిగా పసుపు తీసుకొని బాగా రంగరించి మా ఫేస్ కానీ పూసుకున్నారంటే గ్లో బాగుంటుందండి. సో ఎవరైతే కలర్ తక్కువ ఉన్నామని ఫీల్ అవుతారో పాల మీగడ దాంట్లో పసుపు కలిపి రాసుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు రాసుకోవాలి వీక్ లో? వీక్ లో 2 days రాసుకుంటే చాలు. ఓకే, సో రిజల్ట్ ఉంటుంది వీక్ లో 2 times రాసుకుంటే, అంతేనా? ఈజీగా అడగండి కొంచెం క్వశ్చన్. ఓకే సరే, చాలా ఈజీగా అడుగుతా, చాలా క్యాజువల్ క్వశ్చన్ అడుగుతా, మీరు మాత్రం టక్కుని చెప్పేసేయాలి. చాలా ఈజీ క్వశ్చన్ అది. నాలాంటి హాఫ్ బ్రెడ్ ఉన్నోళ్ళు కూడా చెప్పేస్తారు. ఈజీ క్వశ్చన్ అది. ఓకే, దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే అంత పెద్దది అవుతుంది, ఏంటది? దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే అంత. నాకు ఇక్కడ స్క్రోల్ అన్న చూపించండి. దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే అంత పెద్దది అవుతుంది. టైం అనుకుంటానండి. గీతనా? కాదు, మనం చెరిపేస్తే చెరిగిపోతుంది కదా. ఆలోచించండి ఏంటో అది. క్లూ చెప్పండి. క్లూ ఇస్తున్నాను నేను, మీరు బాగా ఆలోచించాలి. దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే అంత పెద్దది అవుతుంది. తేనేనా? కాదు.
బట్ టైం అయిపోతుంది, మీరు చెప్పాలి. డబుల్ గమ్ అండి. కాదు అబ్బా, మీరు చెప్పట్లేదు. నేను క్లూ ఇచ్చినా కూడా మీరు కనుక్కోలేకపోతున్నారు. సో సారీ, టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, బట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో హలో. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, కాల్స్ చేసి శారీస్ గెలుచుకుంటున్నారు. గెలిపించడానికి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. సో నా ప్రయత్నమే కాదు, అటు పక్క నుంచి మీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. బట్ టైం చాలా తక్కువ ఉంది, అందరు గెలుచుకుంటే కష్టం కదా. సో అందరూ కాల్స్ చేస్తున్నారు, సో అందరూ గెలుచుకోవాలనే కాల్ చేస్తున్నారు. మేము కూడా అందరినీ గెలిపించడానికే ట్రై చేస్తున్నాం. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? లత. లత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంబర్పేట్ గోల్నాక. ఏ హైదరాబాదే? అవునండి. ఓకే, ఎలా అనిపిస్తోంది మీకు పుట్టింటి పట్టు చీర? బాగుందండి. ఎన్నిసార్లు చేశారు మాది కాల్? నేను ఇప్పుడే చేశానండి. ఇప్పుడే చూసి ఇప్పుడే కాల్ కలిసిపోయింది మీకు? అవునండి. సో మరి ఇక్కడ ఒక రూల్ ఉంది తెలుసా మీకు? శారీ ఇవ్వాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. ఏం చేయాలండి? ఏం చేయాలంటే అది మీ ఇష్టం. పాట పాడతారో, టిప్ చెప్తారో, యువర్ విష్. ఈ పాట అండి నాకు రా. పోనీ మీకు ఏమొచ్చి చెప్పండి, నేను కూడా మీతో గొంతు కలుపుతాను. భయపడే వాళ్ళు భయపడతారు. ట్రై చేయండి అట్లీస్ట్. పోనీ టిప్. జుట్టుకి కొబ్బరి నూనెలో అదేమంటారు మందారాకులు అవి వేసి వేడి చేసి మెంతులు అవి వేసి పెట్టుకుంటే జుట్టు మంచిగా వస్తుంది అని అంటారు. ఓకే, చాలా మంది ఈ మధ్య కాలంలో హెయిర్ అంతా ఊడిపోతుందని చెప్పేసి చాలా మంది సఫర్ అవుతున్నారు. సో కోకోనట్ వాటర్ లో మందార పూలు వేసి కాచి పెట్టుకోమంటారు, అంతేనా? ఓకే, హెయిర్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ టిప్ విన్నాక అందరూ అదే పనిలో ఉంటారు ఇంకా. అవునండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ లత గారు. టిప్ అయితే చాలా యూస్ఫుల్ టిప్ చెప్పారు. మరి నేను క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్ అడగాలి చెప్పండి? బేసిక్గా మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీరు హెల్త్ గురించి అంటే లైక్ బాడీలో ఒక జుట్టు గురించి చెప్పారు కాబట్టి నేను కూడా బాడీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను క్లూ కూడా ఇస్తాను, బట్ మీరు అది కనుక్కుని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? చాలా ఈజీగా అడుగుతాను, అది మీరు చెప్పాలి. ఓకే, బేసిక్గా చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు ఫ్యాట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. సో అది కరిగించడానికి తోడ్పడే ఆకుకూర ఏంటి? చాలా ఆకుకూరలు మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాం. తెలంగాణలో ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫంక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా. టైం అయిపోతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడంలో మనకి తోడ్పడే ఆకుకూర ఏంటి? ట్రై చేయండి. నేను చాలా పెద్ద క్లూ ఇచ్చాను మీకు. సారీ, పాలకూర. ఖచ్చితంగా అదే అనుకుంటున్నారా? వై పాలకూర? చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా. అవును కానీ క్లూ అండి. మీరు చెప్పండి, టైం అయిపోతుంది. ఖచ్చితంగా ఒక ఆన్సర్ చెప్పేసి నేను ఫ్రీజ్ చేసేస్తాను. టైం అయిపోతుంది. పాలకూర ఏది చెప్పండి? అయ్యో, టైం అయిపోయింది. సో సారీ లత గారు, నేను క్లూ ఇచ్చినా కూడా మీరు చెప్పలేకపోయారు. సో సాడ్. నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని గెలిపించడం కోసం ట్రై చేస్తాను. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ స్వీట్ వాయిస్ నాకు వినిపించట్లేదు. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం నుంచి. తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. అవునండి. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? బాగున్నానండి. అప్పుడే 3 సార్లు కాల్ చేశానండి, కానీ గెలుచుకోలేదు సార్. ఏం చేస్తామండి, అందరూ క్యూ కట్టుకున్నారు పుట్టింటి పట్టు చీరకి. అందరు కాల్స్ చేస్తూనే ఉన్నారు, మేము గెలిపించడం కోసం ట్రై చేస్తున్నాం, బట్ ఏమో చెప్పలేకపోతున్నారు. ఇంకేంటి మరి, సంక్రాంతి బాగా చేసుకున్నారా? చేసుకున్నామండి. సూపర్. అసలు మరి ఏంటి వాయిస్ ఇందులోనే డల్ అయిపోయింది? ఇందాక స్వీట్ వాయిస్ అని కాంప్లిమెంట్ లేదండి, గెలుచుకుంటానా లేదా అనేసి. అరే, నేను ఉన్నాను కదా మై హూనా. సరే, నేను క్లూ ఇస్తాను, మీరు చెప్పేసేయాలి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి? ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు వరలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఈ వరలక్ష్మికి వరం ఇవ్వడం కోసం నేను కూడా ట్రై చేస్తాను, బట్ ఆ లక్ష్మి కూడా కరుణించాలి మరి. సరేనండి. ఎటువంటి క్వశ్చన్ అడగమంటారు? మీ ఇష్టమండి, ఏదైనా ఈజీగా అడగండి. అంతకంటే ముందు రూల్ తెలుసు కదా మీకు, నన్ను ఇంప్రెస్ చేయాలి. నన్ను ఇంప్రెస్ చేస్తే ఇలా ఇచ్చేస్తాను చీర. సరేనండి, పొడుపు కథ అడుగుతానండి. నాకే పరీక్ష పెట్టారా? సరే, ఓకే. సరేండి. సారీ, చెయ్యని కొండ
పొయ్యి అని నీళ్లు. ఆన్సర్ నన్ను చెప్పేయమంటారా, మీరు కంప్లీట్ చేస్తారా? అయితే మీకు తెలుసు అని చెప్పండి. దీపం అనుకుంటున్నాను నేను. ఏంటండి? దీపం కాదండి, మరి కొబ్బరికాయ అండి. ఓకే, నేను ఓడిపోయాను కాబట్టి మీకు క్లూ ఇస్తానులేండి. మీరు నన్ను గెలిపించాలండి. మీరు తప్పకుండా తప్పకుండా గెలిపిస్తాను. బేసిక్గా చాలా ఈజీ క్వశ్చన్ ఇది, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మరి సరే అడుగుతున్నా మరి క్వశ్చన్ కూడా హెల్ప్ చేయండి కొంచెం. తప్పకుండా. ఏ విటమిన్ లోపం వల్ల పక్షవాతం వస్తుంది? బేసిక్గా మన విటమిన్స్ బాడీలో తక్కువైతే బాడీలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా. సో ఏ విటమిన్ లోపం వల్ల పక్షవాతం వస్తుంది? మీ టైం స్టార్ట్. కే అండి. సారీ, కే కాదండి, మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఏబిసిడీలన్నీ ఏదో ఒకటి ఓకే అయింది. ఈ అండి. ఏంటండి ఏదో మాట వరుస కంటే మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ట్రై చేయండి. ఇంకా ఏ విటమిన్ లోపం వల్ల పక్షవాతం వస్తుంది? కొంచెం క్లూ ఇవ్వండి. ఏబిసిడీలు అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి వాడండి. ఏ అండి. ఏబిసిడీలు వాడమంటే ఏ అంటే ఎలా చెప్పండి? ఇంకా చెప్పండి, ఇంకా నెంబర్లు ఉంటాయి కదా. ఈ ఇంకా విటమిన్. అదే బిలో ఇంకొంచెం క్లారిటీ సరిగ్గా వినిపించట్లేదు నాకు. బి అండి. బిలో ఇంకా ఉంటాయండి పక్కన, బి పక్కన ఏవో ఉంటాయి కదా, యాడ్ చేయాలి కదా. ఉట్టి విటమిన్ బి ప్లస్ అండి. సారీ బి ప్లస్. బి ప్లస్ కొత్త విటమిన్ మనకి కనిపెట్టాలి ఇప్పుడు మీరు నేను కలిసి. ఇలా అయితే ఎలా చెప్పండి? నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను, కనీసం కన్సర్న్ కూడా లేదు నా మీద. బి విటమిన్ అండి. బి. అయ్యో, ఇక్కడ వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు మీరు. సరే వరలక్ష్మి గారు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అండి. సో చాలా క్లూ ఇచ్చాను బట్ మీరు చెప్పలేకపోయారు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో. హలో, హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, లక్ష్మి అండి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తారు. అందరూ ఏంటో మాకు వెస్ట్ ఈస్ట్ నుంచే కాల్ చేస్తారు ఎక్కువ. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? తినలేదా మీరు? ఇంకా భోజనం చేయలేదా? తిన్నానండి. మరి ఎందుకండి అంత చిన్నగా మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. సరేనండి, ఓకేనండి. రోజు చూస్తున్నారా మా ప్రోగ్రామ్? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ గా ఉందండి, బాగుందండి మీ ప్రోగ్రామ్. కానీ ఏం చేస్తామండి, ఎంత క్లూస్ ఇచ్చినా కూడా ఎవరు సారీస్ గెలుచుకోలేకపోతున్నారు, ఎంత ఈజీ క్లూస్ ఇచ్చినా కూడా. సరే మీరన్నా ట్రై చేస్తారేమో. సరే లక్ష్మి గారి లక్ ఉందో ఎలా ఉందో చూద్దాం మరి. ఓకేనండి. సో అంతకంటే ముందు రూల్ తెలుసు కదా, నన్ను ఇంప్రెస్ చేయాలి. నన్ను ఇంప్రెస్ చేస్తే ఇలా ఇచ్చేస్తాను పట్టు చీర. ఓకేనండి. ఏంటి మరి ఏం చెప్తారు? టిప్పా, సాంగ్, ఏం చెప్తారు? టిప్ చెప్తానండి. ఓకే, ఈరోజు అందరు టిప్సే చెప్తున్నారు. ఓకే చెప్పండి. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదండి, అది తగ్గడానికండి. సారీ గ్యాస్ ట్రబుల్ తగ్గడానికండి రోజు హాట్ వాటర్ లో వాము, సోంపు పొడి చేసుకుని తాగితే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందండి. ఓకే, ఎవరైతే గ్యాస్ట్రిక్ తో సఫర్ అవుతున్నారో దాంట్లో హాట్ వాటర్ లో వామ్ వేసుకుని తాగమంటారు, అంతేనా? అవునండి. ఓకే, సో ఈజీగా అడగమంటారా కొంచెం కష్టంగా అడగమంటారా? ఈజీగా అడగండి, ఇమేజ్ ఇవ్వండి. సరే చాలా ఈజీగా అడుగుతాను, చాలా క్యాజువల్ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఓకేనండి. సో భారతదేశంలో సంగీతాన్ని వినిపించే మెట్లు కలిగిన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చాలా ఈజీ క్వశ్చన్, నేను హెల్ప్ చేస్తా. భారతదేశంలో సంగీతాన్ని వినిపించే మెట్లు కలిగిన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? క్లూ ఇవ్వండి మేడం. క్లూ అంటే ఎలా ఇమ్మంటారు? బేసిక్గా మూవీస్ చూస్తూ ఉంటారా మీరు? ఎక్కువ ఏ లాంగ్వేజ్ మూవీస్ చూస్తూ ఉంటారు? తెలుగండి. తెలుగే, ఇంకా వేరే లాంగ్వేజ్ ఏం చూడరా? తమిళనాడు. చెప్పండి. ఇంకా తమిళనాడు ఫిక్సా? అవునండి. అదే ఫైనలా? ఎలా అంటే ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా పక్కన మీకు? లేదండి. ఎలా అంటే అసలు ఇలా ఎలా కరెక్ట్ చెప్పేస్తే ఎలా చెప్పండి అసలు? కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, మీరు గెలుచుకున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ లక్ష్మి గారు. సో నేను క్లూ ఇచ్చాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే గెలుచుకున్నారు. సో చూసారు కదా, మీరు కూడా ఏం నిరుత్సాహపడద్దు, డైలీ కాల్ చేస్తూనే ఉండండి, ఏదో ఒక రోజు జాక్ పట్ కొట్టేస్తారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచూరే కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.